బీహార్ అసెంబ్లీ ఎన్నికలపై ఈసీ సన్నద్ధమైంది. ఇందులో భాగంగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ సహా మరో ఇద్దరు ఎన్నికల కమిషనర్లు పాట్నా వచ్చారు. ఎన్నికల సన్నద్ధతపై సిఈసీ బృందం సమీక్షించింది. అంతేకాదు అఖిలపక్ష సమావేశాన్ని కూడా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఏర్పాటు చేశారు. బీహార్ ఎన్నికలకు సంబంధించి ఈసీ సన్నద్ధమైంది. ఇటీవల ఓటర్ తుది జాబితా కూడా విడుదలైంది. దీంతో త్వరలో ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదలయ్యే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘానికి చెందిన ఒక బృందం తాజాగా బీహార్ రాజధాని పాట్నా చేరుకుంది. ఈ టీంలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్తో పాటు మరో ఇద్దరు ఎన్నికల కమిషనర్లు సుఖ్వీర్ సింగ్ సంధు, వివేక్ జోషి కూడా ఉన్నారు. బీహార్ పర్యటన సందర్భంగా ఎన్నికల ఏర్పాట్ల గురించి సిఈసీ ఆరా తీశారు. బీహార్ ఎన్నికల ప్రధానాచారి అయిన వినోద్తో ఎన్నికల ఏర్పాట్ల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల ఏర్పాట్లు ఎక్కడి నుంచి వచ్చాయో కేంద్ర ఎన్నికల సంఘం నాయకత్వంలోని టీం వివరాలు తెలుసుకుంది. అంతేకాదు బీహార్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్కు ఎన్నికల నిర్వహణకు సంబంధించి కొన్ని సలహాలు కూడా ఇచ్చింది. ఈ సందర్భంగా బీహార్ ఎన్నికల కృతువులో పాల్గొనబోతున్న వివిధ రాజకీయ పార్టీల అభిప్రాయాలు తెలుసుకోవాలని సిఈసీ నాయకత్వంలోని టీం నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా పాట్నాలోని ఒక ప్రైవేట్ హోటల్లో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. కాగా ఈ అఖిలపక్ష సమావేశానికి 12 రాజకీయ పార్టీలు హాజరయ్యాయి. ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఆయా రాజకీయ పక్షాల అభిప్రాయాలను కేంద్ర ఎన్నికల బృందం తెలుసుకుంది. అంతేకాదు కేంద్ర ఎన్నికల బృందానికి బీహార్ రాజకీయ పార్టీలు అనేక సూచనలు కూడా చేసినట్లు సమాచారం. పాట్నా రావడానికి ముందు బీహార్ ఎన్నికల గురించి ఢిల్లీలో మీడియాకు అనేక వివరాలు వెల్లడించింది కేంద్ర ఎన్నికల సంఘం. ఈ సందర్భంగా బీహార్ ఎన్నికల పర్యవేక్షణకు మొత్తం 425 మంది అధికారులను నియమించినట్లు సిఈసీ జ్ఞానేష్ కుమార్ వెల్లడించారు. వీరిలో 287 మంది ఐఏఎస్ అధికారులు ఉంటారని జ్ఞానేష్ కుమార్ తెలియజేశారు. అలాగే 58 మంది ఐపీఎస్ అధికారులు ఉంటారని పేర్కొన్నారు. కాగా ఇతర ఆల్ ఇండియా సర్వీసులకు సంబంధించి మరో 80 మంది అధికారులుంటారని జ్ఞానేష్ కుమార్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎన్నికల పరిశీలకులకు ఎలక్షన్ కమిషన్కు కళ్ళు చెవులుగా జ్ఞానేష్ కుమార్ అభివర్ణించారు. క్షేత్రస్థాయిలో ఎన్నికల నిర్వహణ ఎలా జరుగుతుందో తమకు సమాచారం ఇచ్చే బాధ్యతను సదరు పరిశీలకులపై పెట్టామన్నారు జ్ఞానేష్ కుమార్. ప్రజాస్వామ్య పరిరక్షణకు ఎన్నికల పరిశీలకులు ఎంతో ముఖ్యమన్నారు సిఈసీ జ్ఞానేష్ కుమార్. అన్ని రాజకీయ పార్టీలకు సదరు ఎన్నికల పరిశీలకులు అందుబాటులో ఉంటారని ఆయన వెల్లడించారు. ఎన్నికల నిర్వహణలో ఎక్కడైనా లోపాలు తలెత్తినట్లు భావిస్తే ఆ విషయాన్ని పరిశీలకులకు తెలియజేయాలని సిఈసీ జ్ఞానేష్ కుమార్ కోరారు. బీహార్ ఎన్నికలకు ఒక ప్రత్యేకత ఉంది. ఓట్ల చోరీ అంశంపై ఇటీవల కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ బీహార్లో 16 రోజుల పాటు పర్యటించారు. ఆ తర్వాత ఆర్జేడీ సీనియర్ నేత తేజస్వి యాదవ్ కూడా పర్యటించారు. నిరుద్యోగ సమస్యను ఎన్డీఏ కూటమి కీలకాంశం చేస్తే ఓట్ల చోరీ అంశాన్ని కాంగ్రెస్ పార్టీ కీలకాంశం చేసింది. ఏది ఏమైనా ఈసారి ఎన్డీఏ కూటమి మహాగఠబంధన్ మధ్య హోరాహోరీ పోరు నెలకొంది.